నా పేరు భవిష్య. నేను కథ చెప్పే పేరు ఆడపిల్లల్ని చదివిద్దాం. అనగనగా రామాపురం అనే ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఇద్దరు దంపతులు, ఇద్దరు పిల్లలు ఉండేవారు. రాణి, రాజు. వాళ్ళ తల్లిదండ్రులు రాణిని చదివిపియలేదు. కానీ రాజుని మాత్రం బాగా చదివించారు. అయినా కానీ రాణికి మాత్రం చాలా చదువుకోవాలని బాగా ఉండేది. తల్లిదండ్రులు మాత్రం రాణిని చదివించలేదు. ఎట్లా ఆడపిల్ల కదా, వేరే ఇంటికెళ్తావు అని తల్లిదండ్రులు ఇద్దరు అనేవాళ్ళు. అయితే ఒకరోజు రాణి పనిచేస్తూ ఉండగా ఇంటి ముందు నుంచి మాస్టారు వెళ్తుండగా చూసింది. రాణి ఉరుక్కుంటూ వెళ్ళి, మాస్టారు మాస్టారు, మీరు బడిలో చెప్పే పంతులేనా అని అడిగింది. అవునమ్మా, ఎందుకు అని మాస్టర్ అడిగాడు. మాస్టారు మాస్టారు, నేను చదువుకోవచ్చా అని రాణి అడిగింది. ఎందుకు చదువుకోకూడదు? అబ్బాయిలైనా చదువుకోవాలి, అమ్మాయిలు కూడా చదువుకోవచ్చు అని మాస్టర్ అన్నాడు. మాస్టారు మాస్టారు, నాకు చదువు అంటే చాలా ఇష్టం, కానీ మా తల్లిదండ్రులు అస్సలు ఒప్పుకోరు అని రాణి అన్నది. మాస్టారు అన్నాడు, సరే నేను మీ ఇంటికి వచ్చి మీ తల్లిదండ్రులతో మాట్లాడతాను అని మాస్టారు అన్నాడు. అయితే తల్లిదండ్రులు అక్కడి నుంచి గమనిస్తూ, రాణి ఆగు అని తల్లిదండ్రులు ఇద్దరు ఆపారు. ఏంటమ్మా అని రాణి అడిగింది. నువ్వు మాస్టర్తో ఏం మాట్లాడావు అని రాణిని తల్లిదండ్రులు అడిగారు. అమ్మా, నేను చెప్పాను కదా నీకు, నాకు చదువు అంటే చాలా ఇష్టం అని రాణి తల్లిదండ్రులతో అన్నది. అయితే తల్లిదండ్రులు, చెప్పాను కదా నీకు చదువుకోవద్దని, మళ్ళెందుకు చెప్పావు అని తల్లి తల్లిదండ్రులు రాణిని అన్నారు. అయితే ఒకరోజు రాణి బడికి వెళ్ళింది. రోజు వెళ్తూ ఉంది, మంచిగా పాఠాలు నేర్చుకుంది. మాస్టారు కూడా ఆశ్చర్యపోయాడు. అబ్బా, ఇంత బాగా చదువుతుందా అనుకున్నాడు. తిన్నగా 10వ తరగతి పరీక్షలు కూడా వచ్చేసాయి. రాణి చాలా కష్టపడి చదువుకుంది. అన్నకన్నా ఎక్కువ మార్కులు సంపాదించింది. తరువాత బాగా చదివి 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 కష్టపడి మంచి ఉద్యోగం తెచ్చుకుంది. ఏం ఉద్యోగమో మీకు తెలుసా? కలెక్టర్ అయ్యింది. చూడండి. ధన్యవాదాలు.